నమస్తే, వెల్కమ్ టు మ్యాగజైన్ స్టోరీ. వెన్నుపోట్లు, హత్య రాజకీయాలు, కుట్రలు, కుతంత్రాలు, నయవంచన ఇలాంటివి విన్నప్పుడల్లా తెలుగు ప్రజలకు వెంటనే గుర్తొచ్చేది చంద్రబాబే. ఆయన చరిత్ర నుంచి వర్తమానం దాకా కనిపించేదంతా హత్య రాజకీయాలే అన్నది జగమెరిగిన సత్యం. ప్రజా హృదయాలను గెలుచుకోవటం తమ వల్ల కాదన్న నిజాన్ని గ్రహించిన పచ్చముఠ డైవర్షన్ కుట్రల మీద పడి బతికేస్తోంది. అందులో భాగంగానే ఇప్పుడు హత్యా రాజకీయాల దుష్ప్రచార కుతంత్రానికి తెరతీశారు. వైఎస్ఆర్సీపీ నేతలకు హత్యా రాజకీయాల బురదనంటించాలని విఫల యత్నాలు చేస్తున్నారు. ఓవైపు ఎల్లో మీడియా, మరోవైపు ఐటీడీపీకి చెందిన ఎల్లో సైకోలు అంతా కలిసి ప్రజల మెదళ్లని కలుషితం చేయడానికి పన్నాగాలు పన్నుతున్నారు. దొంగే దొంగ దొంగ అని అరిచినట్లుగా హత్యా రాజకీయాల పునాదుల మీద ఎదిగిన చంద్రముఠ వైఎస్ఆర్సీపీ మీద విషం కక్కుతోంది. దీనిపైనే ఇవాటి మ్యాగజైన్ స్టోరీ. నా భర్త హత్యతో వైఎస్ఆర్సీపీకి ఎలాంటి సంబంధం లేదు. పెద్ద దస్తగిరి భార్య స్పష్టంగా చెప్తోంది. మా అన్నకి అన్ని పార్టీల వాళ్లతోనూ సత్సంబంధాలు ఉన్నాయి, వైఎస్ఆర్సీపీ వాళ్లతో మాత్రమే కాదు. పెద్ద దస్తగిరి తమ్ముడు తేల్చి చెప్తున్నాడు. జాతరలో జరిగిన గొడవ పెరిగి పెద్దదై తన తండ్రిని హత్య చేసేదాకా వెళ్ళిందని పెద్ద దస్తగిరి కుమారుడు చెప్తున్నాడు. ఇంతమంది పదే పదే చెబుతున్నా సరే అటు పచ్చముఠాకి ఇటు ఎల్లో మీడియాకి ఈ నిజాలు వినిపించటం లేదు, కనిపించటం లేదు. పెద్ద దస్తగిరిని హత్య చేసింది వైఎస్ఆర్సీపీ నేతలే అని చంద్రముఠ వాగుతోంది. ఎల్లో మీడియా అసత్య కథనాలతో, రోత రాతలతో పేట్రేగిపోతోంది. చంద్రబాబు అరాచక పాలనను ప్రజలంతా చీకొడుతున్న వేళ డైవర్షన్ కుట్రలో భాగంగా హత్యా రాజకీయ దుష్ప్రచార కుతంత్రానికి దిగింది టీడీపీ. ఇలాంటి బ్లడీ పాలిటిక్స్ లో దశాబ్దాల అనుభవం ఉందన్న ధైర్యంతో కాబోలు నిస్సిగ్గుగా వైఎస్ఆర్సీపీ మీద విషం చిమ్ముతున్నారు. చంద్రబాబు అరాచకాల గురించి చెప్పడం మొదలు పెడితే అది ఒక చోట ఆగదు, ఒక పూటతో తెగదు, ఒక రోజుతో పూర్తి కాదు. 45 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎన్నెన్ని వెన్నుపోట్లు, ఎన్నెన్ని నయవంచన ఘాతుకాలు, ఎన్నెన్ని కుట్రలు, కుతంత్రాలు. వీటన్నింటితో పాటు చంద్రబాబు చరిత్రలో కానీ వర్తమానంలో కానీ హత్యా రాజకీయాలకు ఉన్న ప్రత్యేకత అంతా ఇంతా కాదు. విజనరీ ముసుగులో తాము చేస్తున్న అరాచకాలు ప్రజల దృష్టికి వచ్చిన ప్రతిసారి దిక్కుమాలిన డైవర్షన్ కుట్రలతో ప్రజలను ఏమార్చడంతో పాటు రాజకీయ ప్రత్యర్థులపై విషం కక్కడంలోనూ చంద్రముఠాకి ఉన్న నైపుణ్యం అసాధారణమైంది. ఈ పన్నాగంలో ఎల్లో మీడియా పాత్ర కూడా చాలా పెద్దది. అసత్య కథనాలతో, రోత రాతలతో ప్రజల మెదళ్లని కలుషితం చేయడానికి అచ్చోసిన అక్షరాలతో పేట్రేగిపోవడం ఎల్లో మీడియా ప్రత్యేకత. గత 22 నెలలుగా ఏపీలో సాగుతోన్న అరాచక పాలనను దేశమంతా నివ్వెరపోయి చూస్తోంది. అవినీతి, ఎన్నికల హామీలను అటకెక్కించి ప్రజలను వంచడం, పెట్టుబడులు ఆకర్షించడంలో విఫలం, క్రెడిట్ చోరీ, సంక్షేమానికి సమాధి కట్టడం, అభివృద్ధి జాడ లేకుండా చేయడం, అమరావతి మాటున సాగుతోన్న అఘాయిత్యాలు అన్నీ ఇన్ని కావు. వీటన్నింటి నుంచి ప్రజల దృష్టిని ఏమార్చడానికి నెలకొక డైవర్షన్ కుట్రతో నెట్టుకొస్తోన్న పచ్చముఠ ఇప్పుడు హత్యా రాజకీయాల దుష్ప్రచార కుట్రకి తెరతీసింది. వైఎస్ఆర్ కడప జిల్లాలో వైఎస్ఆర్సీపీకి చెందిన పెద్ద దస్తగిరి హత్యను వక్రీకరిస్తూ కుతంత్రానికి పాల్పడుతున్నారు. టీడీపీకి వత్తాసు పలికే ఎల్లో మీడియా, టీడీపీ సోషల్ మీడియా విభాగాల ద్వారా పక్కాగా దుష్ప్రచార పన్నాగం పన్నుతున్నారు. అసలు హతుడు దస్తగిరి భార్య రమణమ్మే ఈ హత్యతో వైఎస్ఆర్సీపీ నేత నిత్యానందరెడ్డికి ఎటువంటి సంబంధం లేదని ప్రకటించిన టీడీపీ మూకలు మాత్రం విష ప్రచారం కొనసాగిస్తూనే ఉన్నారు. వైఎస్ఆర్సీపీ నేత పెద్ద దస్తగిరి హత్యను వక్రీకరిస్తూ చంద్రబాబు, ఆయన ముఠా విష ప్రచారానికి పాల్పడుతూ దిగజారుడు రాజకీయాలకు తెగబడుతోంది. ఏకంగా మంత్రులు నిమ్మల రామానాయుడు, కొలుసు పార్థసారథి, సవిత ఈ దుష్ప్రచారాన్ని భుజానికెత్తుకోవడం చూస్తుంటే ఈ పన్నాగమంతా చంద్రబాబు డైరెక్షన్లోనే సాగుతోందన్నది స్పష్టమవుతోంది. అసలు విషయం ఏంటంటే వైఎస్ఆర్సీపీకి చెందిన పెద్ద దస్తగిరి, నిత్యానందరెడ్డి అత్యంత సన్నిహిత మిత్రులు. సుదీర్ఘకాలం వారిద్దరూ వ్యాపార భాగస్వాములు. 2 కుటుంబాలు అత్యంత సన్నిహితంగా మెలుగుతాయన్నది వైఎస్ఆర్ కడప జిల్లాలో అందరికీ తెలిసిన వాస్తవం. ఈ వాస్తవాలను విస్మరిస్తూ టీడీపీ ముఠా దుష్ప్రచారానికి పాల్పడుతోంది. నిత్యానందరెడ్డికి దస్తగిరి బినామీ అని కొత్త ప్రచారాన్ని కూడా తెరపైకి తీసుకొచ్చారు. ఆస్తుల విషయంలో గొడవతోనే ఆయన్ని హత్య చేశారని నిరాధార ఆరోపణలతో ప్రజలను తప్పుదారి పట్టించేందుకు యత్నించారు. ఈ ఆరోపణలను దస్తగిరి భార్య రమణమ్మతో పాటు ఆయన సోదరుడు కూడా ఖండిస్తున్నారు.
పెద్ద దస్తగిరి ఎవరికీ బినామీ కాదని, ఆయనకి నిత్యానందరెడ్డితో ఎటువంటి విభేదాలు లేవని కుటుంబ సభ్యులు స్పష్టం చేస్తున్నారు. అయినా సరే టీడీపీ నేతలు రాజకీయ కుట్రతోనే దుష్ప్రచారం చేస్తున్నారు. మేము రియల్ ఎస్టేట్ పరంగా ఎవరి దందాలుగా చేయలేదు, ఎలాంటి బినామీలు లేము, ఎవరికి బినామీ కాదు. ఆయనకు మాకు ఎలాంటి ట్రాన్సాక్షన్ జరిగిందో లేదో నాకు తెలియదు. నేను సపరేటు, ఆయన సపరేట్ వ్యాపారాలు చేసుకుంటున్నా. వ్యాపారం పరంగా ప్రముఖ వ్యక్తులు వైఎస్ఆర్సీపీ కానీ టీడీపీ వాళ్ళతో అయినా ఎవరితో అయినా పావులానో 10 విషయాలు పెట్టుకొని మళ్ళీ బ్రోకర్ పని చేసి దాంట్లో మళ్ళీ ఓనర్ పని 2 చేసి చేస్తూ ఉంటాడు. ఆ బుద్ధు జరిగిన దాంట్లో నేను ఆ బుద్ధి ఇంట్లో అరుచుకుంటూ ఏదో ఇంటికాడ నాకు అన్నం తింటా అంటే తెలిసింది. నేను పోయిన తర్వాత వాళ్ళు కత్తులతో రాడ్లతో వచ్చి మా మీద దాడి చేసినారు. ఈ హత్య కేసు దర్యాప్తు ముసుగులో వైఎస్ఆర్సీపీ నేతలను వేధించేందుకు టీడీపీ కూటమి ప్రభుత్వం బరి తెగిస్తోంది. అందుకే ఈ కేసు దర్యాప్తు చేస్తున్న కడప డీఎస్పీ వెంకటేశ్వర్లు, తాలూకా పోలీస్ స్టేషన్ సీఐ రెడ్డప్ప, చిన్నచౌక్ సీఐ ఓబులేసు, ఎస్ఐ రాజేశ్వర్ రెడ్డిలను హఠాత్తుగా బదిలీ చేసింది. ఆ స్థానంలో ప్రస్తుతం ట్రాఫిక్ లో ఉన్న బాలస్వామిరెడ్డిని ఏరి కోరి కడప డీఎస్పీగా నియమించారు. ఆ వెంటనే డీఎస్పీ బాలస్వామిరెడ్డి నేతృత్వంలో పోలీసుల వేధింపులు మొదలయ్యాయి. బాధిత కుటుంబం అనే సానుభూతి కూడా లేకుండా హతుడు పెద్ద దస్తగిరి నివాసంలో సోదాల పేరుతో కుటుంబ సభ్యులను పోలీసులు వేధించారు. వైఎస్ఆర్సీపీ నేత నిత్యానందరెడ్డికి వ్యతిరేకంగా తాము చెప్పినట్టుగా అబద్ధపు వాంగ్మూలం ఇవ్వాలని వారిని వేధిస్తున్నారు. కానీ అందుకు పెద్ద దస్తగిరి కుటుంబ సభ్యులు ఏమాత్రం సమ్మతించలేదు. డీజే వివాదం హత్యకు దారితీసిందని ఫిర్యాదులో స్పష్టంగా ఉన్నా దస్తగిరి హత్యతో కూటమి నేతలు రాజకీయం చేస్తున్నారని, ఎల్లో మీడియాలో అసత్య కథనాలు రాస్తున్నారని వైఎస్ఆర్సీపీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతోంది. గడిచిన 4-5 రోజుల నుంచి కడపలో జరిగినటువంటి పెద్ద దస్తగిరి ఈ హత్యకు సంబంధించి రకరకాల ప్రచురణలు, రకరకాలమైనటువంటి వాదనలు, ప్రత్యేకంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళ మిత్రపక్షాలు, అదే రకంగా పచ్చ మీడియాకు సంబంధించినటువంటి న్యూస్ పేపర్లో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు మాట్లాడేటువంటి తీరు చూస్తే చాలా జగుర్పు వచ్చేటువంటి పరిస్థితి ఉంది. ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ, ఈ తెలుగుదేశం పార్టీని బలపరిచే పత్రికలు కానీ చేసేటువంటి వ్యాకరణలు, వీళ్ళు ప్రచురించేటువంటి ప్రచురణలు చాలా బాధ కలిగిస్తున్నాయి. ఏ రకంగా లింకప్ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అప్రతిష్ట పాలు చేయాలా, ఏ సంబంధం లేదు, ఏదో ఒక తోకను పట్టుకొని జగన్మోహన్ రెడ్డికి అంటగట్టాలనేటువంటి ప్రయత్నాలు తప్పితే ఇంకేమైనా ఉన్నాయా అని అడుగుతున్నా. హత్యా రాజకీయాలపై చంద్రబాబు, టీడీపీ నేతలు శ్రీరంగ నీతులు చెబుతుండడం దయ్యాలు వేదాలు వల్లించినట్టుంది. ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే హత్యా రాజకీయాలకు తెరతీసింది చంద్రబాబేనన్నది చరిత్ర చెబుతున్న పచ్చి నిజం. ఆయన హత్యా రాజకీయాల చరిత్ర తిరగేస్తే చాంతాడంత ఉంటుంది. చంద్రబాబు అడుగుజాడల్లో నడుస్తోన్న పచ్చముఠ, ఆంధ్రప్రదేశ్లో చేస్తోన్న హత్యా రాజకీయాలు, ధ్వంస రచన అంతా ఇంతా కాదు. డైవర్షన్ కుట్రలో భాగంగా ఏకంగా దేవదేవుడి దివ్య ప్రసాదం తిరుమల లడ్డూ మీదే కుట్రలు చేసిన చంద్రబాబుకి హత్యా రాజకీయాల దుష్ప్రచారం కుట్ర చాలా చిన్నదని సామాన్య ప్రజలు కూడా తేల్చి చెబుతున్నారు. ఆవు చేలో మేస్తే దూడ గట్టును మేస్తుందా? హింసా రాజకీయాలు, ధ్వంస రచనలతో చంద్రబాబు తన చరిత్రని, వర్తమానాన్ని నింపేస్తే పచ్చముఖ మాత్రం మనుషుల్లాగా ఎలా వ్యవహరిస్తారు? అందుకే ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయటం దగ్గర నుంచి జగన్ మీద హత్యా రాజకీయాల దుష్ప్రచారాల వరకు అన్నింటిలోనూ చెలరేగిపోతున్నారు. వంగవీటి మోహనరంగ, జర్నలిస్టు పింగళి దశరథరాం హత్యల నుంచి మొదలు పెడితే నారాసురుడి 45 ఏళ్ల రక్త చరిత్ర చాలా పెద్దదే. జీవితంలో పైకి ఎదగటానికి ఎవరైనా చెమటలు చిందిస్తారు, కానీ చంద్రబాబు మాత్రం రక్తపు టేరులు పారించడానికి కూడా వెనకాడరన్నది ఆయన బాధితుల మాట, బాగా దగ్గరగా చూసిన వారి మాట, చరిత్ర చెబుతున్న నిజం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హత్యా రాజకీయాలకు ఆద్యుడు చంద్రబాబే అన్నది నిర్వివాదాంశమని రాజకీయ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. టీడీపీ అక్రమాలకు అడ్డుగోడగా ఉన్నారనే 1988లో అప్పటి కాంగ్రెస్ ఎమ్మెల్యే వంగవీటి మోహనరంగాను హత్య చేయించారని, ఇందుకు నాటి హోంమంత్రి కోడెల శివప్రసాద్ ద్వారా కుట్ర పన్నారని చెప్తున్నారు. రంగా హత్యలో స్వయంగా పాల్గొన్న వెలగపూడి రామకృష్ణకు 2009లో, 2024లో చంద్రబాబు విశాఖ తూర్పు నియోజకవర్గ టికెట్ ఇవ్వడాన్ని గుర్తు చేస్తున్నారు. 1985లో ఎన్టీఆర్ పై హత్యాయత్నం చేసిన మల్లెల బాబ్జీ విజయవాడలో అనుమానాస్పద స్థితిలో చనిపోవడం వెనుక వేళ్లన్నీ చంద్రబాబు వైపే చూపుతున్నాయని విశ్లేషకులు చెప్తున్నారు. ఆ కుట్రలో సూత్రధారుల పేర్లు బయట పడకూడదనే మల్లెల బాబ్జీని అంతం చేశారని స్పష్టం చేస్తున్నారు.
అప్పట్లో హోంమంత్రిగా ఉన్న చేగొండి హరిరామ జోగయ్య రంగా హత్యానంతరం మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత తన ఆత్మకథలో రంగా హత్య చంద్రబాబు పనే అని జోగయ్య ఆరోపించారు. అలానే ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ రంగాతో పాటు తనని కూడా హత్య చేయించడానికి చంద్రబాబు కిరాయి హంతకులకు సుపారీ కూడా ఇచ్చారన్నారు. విన్నారుగా సత్తెనపల్లి ఎమ్మెల్యే టీడీపీ నేత కన్నా లక్ష్మీనారాయణ మాటలు. చంద్రబాబు హత్యా రాజకీయాలు ఇక్కడితో ఆగలేదు. టీడీపీ అక్రమాలను ప్రశ్నిస్తున్న ప్రముఖ పాత్రికేయుడు పింగళి దశరథరామ్ని విజయవాడలో నడి రోడ్డుపై హత్య చేయడం వెనుక కుట్రదారు చంద్రబాబేనని సోషల్ మీడియాలో ఇప్పటికీ తిరుగుతూనే ఉంది. చంద్రబాబు ప్రభుత్వ హయాంలోనే వైఎస్ రాజారెడ్డిని 1998లో టీడీపీ వర్గీయులు హత్య చేశారు. ఆ కేసులో నిందితులు ఇప్పటికీ టీడీపీలోనే ఉన్నారు. వైఎస్ రాజారెడ్డి హత్య అనంతరం నిందితులకు చంద్రబాబు ప్రభుత్వమే హైదరాబాద్లో నెల రోజుల పాటు ఆశ్రయం ఇవ్వడం గమనార్హం. చంద్రబాబు రాజకీయ జీవితం ప్రారంభమైంది కాంగ్రెస్తో. 20% యువత కోటాలో ఎమ్మెల్యే టికెట్ సంపాదించిన చంద్రబాబు చంద్రగిరి నుంచి 1978లో ఎమ్మెల్యేగా గెలిచాడు. కానీ అది అంత తేలిగ్గా జరగలేదు. చంద్రబాబుకి అంత తేలిగ్గా కాంగ్రెస్ టికెట్ రాలేదు. ఆయన గురించి చేయించిన ఎంక్వైరీలో కళ్లు తిరిగే నిజాలు బయటపడ్డాయట. చంద్రబాబు తన స్వార్థం కోసం, అవసరం కోసం ఏవైనా చెయ్యగలరు అనడానికి ఇదొక చిన్న ఉదాహరణ. విన్నారుగా చంద్రబాబు ప్రతిభా పాటవాల గురించి. విద్యార్థి దశలోనే యూనివర్సిటీలో కుల రాజకీయాలు నడిపిన ఘనుడు. కాంగ్రెస్ లో గెలిచిన తర్వాత టి అంజయ్య ప్రభుత్వంలో సినిమాటోగ్రఫీ, సాంకేతిక విద్యాశాఖ మంత్రిగా పనిచేశాడు. సినిమాటోగ్రఫీ మంత్రిగా ఎన్టీఆర్ తో అయిన పరిచయమే ఆయనకు అల్లుణ్ణి చేసింది. ఆ తర్వాత ఎన్టీఆర్ టీడీపీ పెట్టారు. మీ మామగారు పార్టీ పెట్టారు, అందులోకి వెళతారా అని మీడియా ప్రశ్నిస్తే ఇందిరాగాంధీ ఆదేశిస్తే తన మామ మీదే పోటీ చేస్తానని డాంబికాలు పలికాడు. ఎన్టీఆర్ ప్రభంజనంలో కాంగ్రెస్ ఓటమి పాలైంది. చంద్రగిరిలో చంద్రబాబు ఓడిపోయాడు. అప్పటిదాకా మామ మీదే పోటీ చేస్తానని ఆవేశపడిన చంద్రబాబు ఎమ్మెల్యేగా ఓడిపోగానే ప్లేటు ఫిరాయించాడు. టీడీపీలో చేరడానికి పావులు కదిపాడు. నిజానికి చంద్రబాబుని పార్టీలోకి చేర్చుకోవడం ఎన్టీఆర్కి ఏమాత్రం ఇష్టం లేదని, తన భార్య భువనేశ్వరి ద్వారా మామ మీద చంద్రబాబు తీవ్రమైన ఒత్తిడి తెచ్చాడని నాటి రాజకీయాలను దగ్గరగా చూసిన వాళ్లు చెప్తుంటారు. ఇక ఎన్టీఆర్కి చంద్రబాబు వెన్నుపోటు పొడిచిన తీరుని తెలుగు ప్రజలు మాత్రమే కాదు, దేశ ప్రజలు కూడా మర్చిపోరు. నయ వంచన, వెన్నుపోట్లతో పాటు చంద్రబాబు చరిత్ర, వర్తమానం కూడా హత్యా రాజకీయాల కంపు కొడుతూనే ఉంటుంది. అలాంటిది ఇప్పుడు పచ్చముఠ వైఎస్ఆర్సీపీ నేతలకు హత్యా రాజకీయ బురద అంటించాలని పన్నుతోన్న పన్నాగాలను ప్రజలు ఏవగించుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యం ఖూని అవుతోంది. 22 నెలలుగా ఏపీలో జరుగుతోంది ఇదే. దేశమంతా వినిపిస్తున్న మాట ఇదే. అధికార బలుపుతో పచ్చమూక బరితెగిస్తున్న తీరు చూసి పశ్చిమ బెంగాల్, బీహార్ లాంటి రాష్ట్రాలు కూడా ఉలిక్కి పడుతున్నాయి. ఎక్కడైతే పాలకులు పైశాచిక ప్రవృత్తితో చెలరేగిపోతారు, ఆ కుట్రలకు ఖాకీలు కర్కశంగా ఒత్తాసు పలుకుతారు. అక్కడ ప్రజాస్వామ్యం ప్రతి క్షణం హత్యకి గురవుతూనే ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో పదే పదే ఇదే జరుగుతోంది. పాలకుల అరాచకాలను ప్రశ్నిస్తే చాలు తప్పుడు కేసులు, అక్రమ అరెస్టులతో చెలరేగిపోతున్నారు. టీడీపీ గూండాల రాక్షసత్వం ఏ స్థాయిలో ఉందో చెప్పాలంటే గత 22 నెలలుగా ఏపీలో జరిగిన హత్యలు 700కు పైనే. ఒక్క మాటలో చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్లో రెడ్ బుక్ రాజ్యాంగం సాక్షిగా రాక్షస రాజ్యం వికటాటహాసం చేస్తోంది. 2024లో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో రాష్ట్రంలో రెడ్ బుక్ బీభత్సం సృష్టిస్తోంది. ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు రెడ్ బుక్ అరాచకాన్ని ప్రోత్సహిస్తుండడం విస్మయపరుస్తోంది. 20 నెలల్లోనే 21 రాజకీయ హత్యలకు తెగబడ్డారు. అంటే నెలకో రాజకీయ హత్యతో రాష్ట్రంలో అల్లకల్లోలం సృష్టిస్తున్నారు. మొత్తంగా చంద్రబాబు 22 నెలల పాలనలో రాష్ట్రంలో 710 హత్యలు జరగడం దారుణంగా దిగజారిన శాంతి భద్రతలకు నిదర్శనంగా నిలిచింది. టీడీపీ గూండాలు స్వైర విహారం చేస్తుంటే ఆ దౌర్జన్యకాండకి గులాంగిరి చేయడంలో ఖాకీలు బిజీ అయిపోయారు. విజనరీ ముసుగులో ప్రజలను ఏమార్చడం, కుంభకోణాలు, స్కామ్లతో చెలరేగిపోవడం, ఎల్లో మీడియా అండతో రాజకీయ ప్రత్యర్థుల మీద విషం చిమ్మడం, హత్యా రాజకీయాలను నిస్సిగ్గుగా ప్రోత్సహించడం, వీటన్నింటిలోనూ చంద్రబాబుకి ఉన్న నైపుణ్యం అంతా ఇంతా కాదు. చంద్రబాబు ఎంతటి ఘనుడో తెలుగు రాష్ట్రాల నాయకుల నుంచి మొదలు పెడితే దేశ ప్రధాని దాకా అందరికీ బాగా తెలుసు. 45 ఏళ్ల రాజకీయ జీవితంలో తన నాయకత్వాన్ని నమ్మి పనిచేసిన వాళ్లని కూడా ఘోరంగా మోసం చేసిన చరిత్ర చంద్రబాబుది.
ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన మావిగన్ ప్రతిపాదనతో అమరావతిలో తమ అవినీతి వ్రతం ఆగిపోతుందన్న భయం చంద్రం ముఠాకి పట్టుకుంది. ఇంకేముంది, ఎల్లో మీడియాతో జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వం మీద దాడి ప్రారంభించారు. అలాగే వైఎస్ఆర్సీపీ నాయకులే లక్ష్యంగా హత్య రాజకీయ దుష్ప్రచార కుట్రకి పదును పెడుతున్నారు. పెద్ద దస్తగిరి హత్యని వైఎస్ఆర్సీపీకి అంటగట్టడానికి పన్నాగాలు పన్నుతున్నారు. ఈ అరాచకాలను చూస్తోన్న దేశ ప్రజలు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ సాగుతోన్న ఆటవిక పాలనని చీకొడుతున్నారు, చీత్కరించుకుంటున్నారు. ఇది ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్ టు సాక్షి.